గుంటూరు నగరంలో కొత్తపేట శివాలయంలో వివాదం నెలకొనుంది. రాత్రిపూట అభిషేకాలు నిర్వహించాల్సిందే అని చెప్పి నూతన ట్రస్ట్ బోర్డు కమిటీ వారు అర్చకుల్ని ఇబ్బంది పెట్టడం జరుగుతుంది. ఆలయ ఆగమ శాస్త్రాలలో ప్రకారం దేవాలయాలు పూజలు అభిషేకాలు కార్యక్రమాలు నిర్వహిస్తారు ఆగమ శాస్త్రాలకు అనుగుణంగా. దాంట్లో శైవాగమ శాస్త్రం, కారణ శాస్త్రం, కారణ ఆగమం, శైవాగమం, అట్లానే ప్రపంచ సారతంత్రం, అట్లానే యామళం వంటి ఆగమ శాస్త్ర గ్రంథాలలో శివునికి అభిషేకాలు ఎప్పుడు చేయాలి, ఎలా నిర్వహించాలి అనేది స్పష్టంగా రచించబడి ఉంది. దాని ప్రకారమే మన దక్షిణ భారతదేశంలో అభిషేకాలు పూజలు నిర్వహిస్తారు. మధ్యాహ్నం భోజనానికి ముందు స్వామివారికి మహానివేదన అందించడం జరుగుతుంది. ఉదయం నుంచి అభిషేకాలు చేసి శివలింగానికి మహానివేదన ఇస్తారు. మహానివేదన ఇచ్చిన తర్వాత అభిషేకాలు కానీ అర్చనలు కానీ నిర్వహించకూడదు. అది మన దక్షిణ భారతదేశంలో పాటించే విధానం. దాన్ని ఇక్కడ ఉన్న శివాలయంలో అర్చకులు పాటిస్తారు. అట్లానే దేవాదాయ ధర్మాదాయ శాఖ కూడా అదే ఆగమ శాస్త్రాల్ని పాటించే పరిస్థితి ఉన్నది. కొత్తగా నూతన పాలక మండళ్లు, ప్రభుత్వాలు రాజకీయ నిరుద్యోగులకి పాలక మండలి ట్రస్ట్ బోర్డులు వేస్తే చివరికి వాళ్ళు ఇష్టానుసారంగా దేవుడి పూజలు చేయాలి, ఇష్టానుసారంగా అర్చకులు ప్రవర్తించాలని చెప్పి స్థానిక ఎండోమెంట్ అధికారులతో కుమ్మక్కై ఇటువంటి వివాదాస్పదమైన అంశాలని తెర మీదకు తీసుకురావటం, భక్తుల మనోభావాల్ని దెబ్బతీయటం జరుగుతుంది. దీనిపైన ప్రభుత్వాలు, ఎండోమెంట్ శాఖ అధికారులు దృష్టి సారించి ఇట్లాంటి వివాదాలని బహిరంగపరచకుండా, తెలియని పరిస్థితి ట్రస్ట్ బోర్డు కమిటీలకి సభ్యులకు తెలియకపోతే వాళ్ళకి సీతా లాంటి సంస్థలో వాళ్ళకి శిక్షణను ఇప్పించి వాళ్ళని పాలక మండలిలో తీసుకుంటే దేవాలయ వ్యవస్థ పట్ల వాళ్ళకి ఎటువంటి విధానాలు అవలంబించాలనేది తెలుస్తుంది. అట్లాంటిది చేయకుండా ఈ రోజున రాజకీయ పార్టీలు పాలక మండలిని నియమించడం, వాళ్ళు వివాదాస్పదంగా తయారవటం జరుగుతుంది. తక్షణమే ఇప్పుడు వచ్చిన ఈ కొత్తపేట శివాలయం వివాదాన్ని ఎండోమెంట్ ఉన్నతాధికారులు తక్షణమే సమసిపోయేలాగా చేయాలని చెప్పి అధికారుల్ని బ్రాహ్మణ చైతన్య వేదిక డిమాండ్ చేస్తుంది.